తెలంగాణలో రాజకీయం అంతా ఇప్పుడు హైడ్రా కూల్చివేతల చుట్టూనే తిరుగుతోంది. హైడ్రాకు మద్దతుగా ప్రజలు ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెరువులను కబ్జాల నుండి కాపాడకపోతే తన బాధ్యత తాను సరిగా నిర్వహించలేనని, సొంత వాళ్ళు ఉన్నా సరే వదిలిపెట్టబోనని ప్రకటించేశారు. కాంగ్రెస్ పార్టీ నుండి ఇప్పటివరకు హైడ్రా కూల్చివేతలకు మద్దతుగా మాట్లాడుతున్నవారు చాలా పరిమితంగానే ఉన్నారు. కానీ వ్యతిరేకించేవారు మాత్రం ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇది రాజకీయంగా ఇప్పుడు కీలకమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే సొంత పార్టీ నేతలైనా సరే వదిలిపెట్టేదే లేదంటున్నారు రేవంత్. అక్రమ నిర్మాణాలు ఉంటే కూల్చక తప్పదని చెబుతున్నారు ఆయన. అందుకు సొంత పార్టీ నేతలు సైతం మానసికంగా సిద్ధంగా ఉండాలంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చేశారు రేవంత్. దీంతో ఇప్పుడే రేవంత్ మార్క్ పాలన షురూ అయిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అధికారంలోకి వచ్చి దాదాపు 8 నెలలు పూర్తవుతున్నా పాలనలో తన మార్కు చూపించలేకపోతున్నారన్న ఆరోపణలు ఎదుర్కొన్న రేవంత్ ఒక్కసారిగా హైడ్రాతో అందరి దృష్టిని తన వైపు మరల్చుకున్నారు. ఒకే ఒక్క కూల్చివేతతో అటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ ఇటు సోషల్ మీడియాలోనూ రేవంత్ రెడ్డి పేరు మారుమ్రోగింది. ఎన్ కన్వెన్షన్ పేరుతో చెరువును ఆక్రమించి అక్కినేని నాగార్జున నిర్మాణాన్ని చేపట్టారనే మంత్రి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైడ్రా ఎన్ కన్వెన్షన్ నిర్మాణాన్ని నేలమట్టం చేసేసింది. ఒక సెలబ్రిటీ నిర్మాణం కూల్చివేతతో 2 తెలుగు రాష్ట్రాలలో హైడ్రాతో పాటుగా రేవంత్ రెడ్డి కూడా హాట్ టాపిక్గా నిలిచారు. బీజేపీ వామపక్షాలు సైతం రేవంత్ నిర్ణయాన్ని సమర్థిస్తూ హైడ్రా చర్యలతో మద్దతు పలుకుతూ నాగార్జునతో పాటుగా ఈ నిర్మాణాల కట్టడాలకు అనుమతించిన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రతిపక్ష పాత్రలో ఉన్న బీఆర్ఎస్ మాత్రం రైతు రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వంపై వచ్చిన ప్రజా వ్యతిరేకతను పక్కదారి పట్టించడానికే రేవంత్ హైడ్రా పేరుతో హైడ్రామాను తెరమీదకు రక్తి కట్టిస్తున్నారు అంటూ కూల్చివేతలను ఖండిస్తున్నారు. హైడ్రా కూల్చివేతలు చెరువుల్ని కబ్జా చేసిన వారి భరతం పట్టడానికేనని చెబుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కానీ ఈ చెరువుల్ని సామాన్యులు ఎవరూ కబ్జా చేయలేరు. సామాన్యులు చెరువు సిక్కం భూమిలో చిన్న షెడ్డు కూడా వేయలేరు. కానీ రాజకీయ నేతలు చేతిలో అధికారం ఉన్నవారు మాత్రం సిక్కం భూములే కాదు భారీ అంతస్తుల నిర్మాణాలు కూడా పూర్తి చేశారు. వారికి అడ్డం ఉండదు. గత 15-20 ఏళ్లుగా వివిధ చెరువుల సిక్కం భూముల్లో ఉన్న నిర్మాణాలన్నీ రాజకీయ నేతలు వారి అనుచరులు బినామీల నిర్వాకాలే. ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా ఉండదు. అందరిది అదే పని. అందుకే ఇప్పుడు అలాంటి కట్టడాలను కూలగొడితే ఖచ్చితంగా పొలిటికల్ ఎఫెక్ట్ వస్తుంది. అది ఇప్పుడు ప్రాథమిక స్థాయిలో తెలంగాణ సర్కారుపై కనిపిస్తోంది. దానం నాగేందర్ హైడ్రా కూల్చివేతలపై బహిరంగంగానే వ్యతిరేకత వ్యక్తం చేశారు. నిజానికి ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే, కానీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన అసంతృప్తితో రేవంత్ రెడ్డికి పెద్దగా నష్టం జరిగేది ఏమీ ఉండదని అనుకుంటున్నారు. కానీ హైదరాబాద్కు సంబంధం లేకపోయినా అనేక మంది కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు వారి బంధువుల వ్యాపారాలు హైదరాబాద్లోనే ఉంటాయి. అవి కూడా ఎక్కువ భూమితోనే ముడిపడి ఉన్నాయి. హైడ్రా కూల్చివేతల పరంగా చూస్తే కాంగ్రెస్ నేతల ఫామ్ హౌసులు ఇతర వాటిపై విరుచుకుపడక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. లేకపోతే రేవంత్ చిత్తశుద్ధిపై ప్రజలకు అనుమానాలొస్తాయి. కాంగ్రెస్ పార్టీ నేతల ఆస్తుల జోలికి వెళితే వారికి కోపం వస్తుంది. చాలామంది సైలెంట్గా ఉన్నారు, కానీ కూల్చివేతలపై లోలోపల వ్యతిరేకంగానే ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు మిత్రపక్షంగా ఉన్న మజ్లిస్ కూల్చివేతలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. హైడ్రా కూల్చివేతలు ప్రారంభించిన మొదట్లో మజ్లిస్ ఎమ్మెల్యే ఆక్రమణలను తొలగించారు. తాజాగా బండ్లగూడ చెరువులో ఫాతిమా ఓవైసీ కాలేజీ కట్టిన వైనం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీన్ని ఎప్పుడు కూలుస్తారంటూ ప్రశ్నించడం ప్రారంభించారు. అందుకే ఓవైసీ హైదరాబాద్లో నెక్లెస్ రోడ్డు కూడా ఎఫ్టీఎల్లో కట్టారని కూల్చేస్తారా అని ఆరోపించారు. తమకు నష్టం జరుగుతుందనుకుంటే మజ్లిస్ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వానికి మద్దతుగా ఉండదు. మరోవైపు
మరోవైపు హైడ్రా పనితీరుపై ప్రశంసల జల్లు కురుస్తున్నా విపక్షాలు మాత్రం పెదవి విరుస్తున్నాయి. విపక్ష నేతలను టార్గెట్ చేసేందుకు తీసుకొచ్చిందే ఈ హైడ్రా అంటూ వస్తోన్న విమర్శలకు సీఎం రేవంత్ ఫుల్ స్టాప్ పెట్టారు. హైదరాబాద్ పరిధిలో ఎక్కడైనా అక్రమ నిర్మాణాలు ఉంటే సొంత పార్టీ నేతల భవనాలను కూడా వదలబోమని స్వయంగా రేవంత్ హెచ్చరించినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్యే దానం నాగేందర్, కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు సోదరుడు ఆనంద్ భవనాలను కూల్చడంతో హైడ్రా నెక్స్ట్ ఏ కాంగ్రెస్ నేత అక్రమ కట్టడాలను నేలమట్టం చేయబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. అక్రమ నిర్మాణాలు చేపడితే కూల్చివేతలు తప్పవని, ఇందుకు మానసికంగా సిద్ధంగా ఉండాలని రేవంత్ తేల్చి చెప్పినట్టుగా తెలుస్తోంది. హైడ్రా ద్వారా ఓ గొప్ప బాధ్యతను తీసుకున్నామని, ఈ విషయంలో తన మన అనే వాటికి తావిస్తే హైడ్రాకు విలువ లేకుండా పోతుందని, ఫలితంగా ప్రభుత్వం అప్రతిష్ట పాలు అవుతుందని స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. ఇకపోతే ప్రజలు మద్దతు ఉంటే ఈ అంశంపై ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా ఉన్న గీత దాటిపోరన్న నమ్మకంతోనే హైడ్రాకు సూపర్ పవర్స్ ఇచ్చి సీఎం రేవంత్ కబ్జాదారులపై అటాక్ చేస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. హైడ్రాకు ఇప్పుడు ప్రజల మద్దతు పెరుగుతోంది. చెరువుల్ని కాపాడాలని చాలా కాలనీల్లో ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. మరి రేవంత్ నమ్మకం నిలబడుతుందా, లేక ఎమ్మెల్యేలంతా వ్యతిరేకమై ఆయన సీటు కిందకు నీళ్లు తెస్తారా అన్నది వేచి చూడాలి.